గాడ్స్ ఓన్ కంట్రీ కేరళపై ప్రకృతి కన్నెర్ర చేసింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 37.2 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయ తాండవమే చేసింది. అర్ధరాత్రి గ్రామాలపై కొండచర్యలు బురద విరుచుకుపడి అనేక మంది సజీవ సమాధి అయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. మట్టి బురద కింద వందలాది మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 400 ఇళ్లను మట్టి చర్యలు కమ్మేశాయి. ఇప్పటివరకు 89 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది ఆచూకీ లేకుండా పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆటంకం కలుగుతోంది. కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ సహా 250 మందికి పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. ఆర్మీ, నేవీ, ఐఏఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వామ్యులయ్యాయి. శిథిలాలు బురదలో చిక్కుకుపోయిన వారిని వెలికితీస్తున్నారు సహాయక సిబ్బంది. స్థానికంగా ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేసి బాధితులకు తక్షణ చికిత్సను అందిస్తున్నారు. ഈ കാണുന്ന നമ്മൾ മനോക്കാന്റെ വീട്. వయనాడ్ విలయం నేపథ్యంలో కేరళకు బాసటగా నిలిచారు తమిళనాడు సీఎం స్టాలిన్. కేరళ సీఎం సహాయ నిధికి 5 కోట్లు విడుదల చేశారు. 10 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. వయనాడ్ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేరళ సీఎం పినరయి విజయన్. రాష్ట్రంలో 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు ఆయన. వయనాడ్ విలయం వేళ కేరళలో మరో విషాదం జరిగింది. కోజికోడ్లో కొండచర్యలు విరిగిపడి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. వెంటనే సహాయక సిబ్బందిని కోజికోడ్ తరలించారు అధికారులు.